బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత మచ్చుమర్రిలో ఓ చిన్నారి అదృశ్యమైన ఘటనలో పలు ట్విస్టులు నెలకొన్నాయి. పార్కులో స్నేహితులతో ఆడుకుంటుండగా ఆదివారం నాడు ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో చిన్నారి తల్లి సుజాతమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముమ్మరంగా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ జాగిలాలు, డ్రోన్ కెమెరాలతో వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అటు పాప క్షేమంగా రావాలని తల్లిదండ్రులు రోధిస్తుంటే గ్రామస్తులు కూడా తమ కూతురుగా భావించి చిన్నారిని వెతకడం మొదలుపెట్టారు. పోలీసులతో పాటు అంతా చిన్నారి ఆచూకీ కోసం వెతుకుతున్న సందర్భంలో ముగ్గురు బాలురు అమ్మాయిని తీసుకెళ్లినట్లుగా తెలిసింది. దీంతో పోలీసులు అనుమానం ఉన్న అబ్బాయిలను విచారించగా నిజం బయటపడింది. పాత మచ్చుమర్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలతో పోలీసులు కేసును ఛేదించారు. ముగ్గురు మైనర్ బాలురు చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసినట్లు గుర్తించారు. తర్వాత చిన్నారిని మచ్చుమర్రి పంప్ హౌస్ సమీపంలో పడేసినట్లు సమాచారం. మరోవైపు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి వాసంతి ఘటనతో మచ్చుమర్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత మచ్చుమర్రిలో ఓ చిన్నారి అదృశ్యమైన ఘటనలో పలు ట్విస్టులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. శ్రీరామ్ చెప్పండి. నాగరాజు, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో నిన్న జరిగినటువంటి బాలిక మిస్సింగ్ ఘటన ఏదైతే ఉందో అందులో పలు ట్విస్టులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో మనం చూస్తున్నటువంటి విజువల్లో ఉండేటటువంటి ప్రాంతము పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి అనేటటువంటి ప్రాంతంలో బాలిక నివాసం ఉంటుంది. అయితే కొత్త ముచ్చుమర్రి నుండి ఇటు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపడుతూ ఉన్నారు. కొత్త ముచ్చుమర్రి నుండి పాత ముచ్చుమర్రి అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఆడుకోవడానికి బాలిక వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తున్నటువంటి విజువల్లో ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇదే రోడ్డు గుండా ఆ బాలిక తమ తోటి స్నేహితులతో ఆడుకోవడం కోసం ఆదివారం రోజు వెళ్ళినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రాకపోవడంతో ఆ చిన్నారి కోసం తన తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. వెతికినటువంటి క్రమంలో కూడా అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినటువంటి తరుణంలో పోలీసులు కూడా ఆదివారం కేసుని నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా కేసుని విచారణ చేపట్టడం జరిగింది. అయితే దీంట్లో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో కూతవేటు దూరంలోనే ఈ పాత ముచ్చుమర్రి అనేటటువంటి ప్రాంతంకు కొత్త ముచ్చుమర్రి అనేటటువంటి ప్రాంతానికి మధ్యలో కేవలం బ్రిడ్జి మాత్రమే ఉంటుంది. స్థానికంగా తమ తల్లిదండ్రులు పార్కులో ఆడుకోవడానికి ఆదివారం రోజు కావడంతో ఆ బాలిక తమ తోటి స్నేహితులతో వెళ్ళినటువంటి క్రమంలో తమ తల్లిదండ్రులు ₹2 ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ₹2 ఇచ్చినటువంటి తమ తల్లిదండ్రులు ఏవైతే ఉందో ఆ అమ్మాయి ₹2 కాకుండా ₹5 తీసుకొని అంగడికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం లైవ్ సంబంధించి నిన్న అమ్మాయి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కు సమీపంలోకి కూడా వెళ్తూ ఉన్నాము. ఆ పార్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో నిత్యం ఇక్కడే జనసందోహం కూడా ఉంటుంది. ఈ జనసందోహం మధ్య అమ్మాయిని ఉండేటటువంటి ఈ మైనర్ ముగ్గురు బాలురు ఎవరైతే ఉన్నారో వారు అమ్మాయికి సంబంధించి ₹5 తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ ₹2 కాకుండా ₹5 ఇచ్చి అమ్మాయిని ప్రలోభాలకు గురి చేసి అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ఈ ప్రాంతంలోనే ఈ చిన్నారికి సంబంధించి ఇదే పార్కులో తమ తోటి స్నేహితులతో గ్రామ సంబంధించినటువంటి వారితో ఆడుకోవడానికని ఆడుకోవడానికి వచ్చినటువంటి క్రమంలో ఈ ఘటనకు ముగ్గురు బాలురు ఘటనకు సంబంధించి అత్యాచారానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది.